యెస్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంతకుముందు వీడియోలో మోబిక్విక్ నుంచి మనం క్రెడిట్ కార్డ్ నుంచి అకౌంట్‌కి మనీ ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో వీడియో చేశాను కదా! సో, ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్రెడిట్ స్కోర్ లేకున్నా కూడా క్రెడిట్ స్కోర్ లేకున్నా మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అదెలా అంటే చాలామంది క్రెడిట్ స్కోర్ లేక క్రెడిట్ కార్డ్స్ రిజెక్ట్ అవుతా ఉంటాయి. అలాగే కొన్ని బ్యాంక్స్ అనేవి క్రెడిట్ కార్డ్ కూడా ఇష్యూ చేయవు. సో, దానికోసం అనేది ఇంకొక ఆప్షన్ ఉంది. అదే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ 100% అప్రూవల్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ మీకు క్రెడిట్ స్కోర్ లేకపోయినా, జీరో ఉన్నా ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఈజీగా అండి ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తారు. అదెలా అంటే మనం మోబిక్విక్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్ జోన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎస్‌బీఐ మోబిక్విక్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అడుగుతుంది మొబైల్ నంబర్‌తో. అంటే ఆల్రెడీ ఇంతకు వెరిఫై చేశాను. సో, నేను క్రెడిట్ కార్డ్ అనే అప్లికేషన్ స్టార్ట్ చేసి ఆపేశాను. సో, అందుకోసం ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ ఎక్స్‌పైర్డ్ అని చూపిస్తుంది. సో, మొబైల్ నంబర్ అలాగే ఈమెయిల్‌తోని వెరిఫై చేసుకోండి. ఓటీపీ రాగానే వెరిఫై అయిపోతుంది. ఆ తర్వాత ఆధార్ వెరిఫికేషన్. సో, అక్కడ ఆధార్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ వెరిఫై చేశాను. అక్కడ మీకు ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ అనేది అడుగుతుంది. సో, ఇలా. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే మనకేమవుతుందంటే ఆధార్ ఓటీపీ వస్తుంది. సో, ఆధార్ నంబర్ అలాగే ఇక్కడ టిక్ బాక్స్‌ని ఓకే చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేశామంటే ఆటోమేటిక్‌గా మనకి ఆధార్ అనేది ఓటీపీ అనేది వచ్చేస్తుంది. సో, ఓటీపీ రాగానే వ్యాలిడేట్ అయిపోతుంది. వ్యాలిడేట్ కాగానే ఇదేంటంటే ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్. అదెలా అంటే మనం మినిమమ్ కొంత అమౌంట్ అనేది ఎఫ్‌డి చేస్తే దాంతో 90%తో మనకు క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఫర్ సపోజ్ రూ. 1000 మనం యూజ్ చేసామనుకోండి 800-900 మధ్యలో మనకు ఒక క్రెడిట్ కార్డ్ వస్తుంది. దాని త్రూ మనకు ఈజీగా క్రెడిట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వేరే క్రెడిట్ కార్డ్‌లకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఈజీగా మన క్రెడిట్ స్కోర్ పెరగాలి. మనకు వేరే క్రెడిట్ కార్డ్స్ కావాలనుకుంటే ఇలాంటి ఒక ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్ అనేది తీసుకున్న తర్వాత మనం వేరే బ్యాంక్స్‌లో క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేయాలి. దాని త్రూ మనకు క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్ పెరగగానే మనకు క్రెడిట్ కార్డ్ అనేది కొత్తగా ఇష్యూ చేస్తారు. అంటే దీని త్రూ ఆఫర్స్ కూడా చాలా బాగానే ఉంటాయి. సో, మినిమమ్ ఒక 5000 పెట్టి 4800 వరకు క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఇస్తారు ఈ కార్డ్‌కి. సో, ఈ కార్డ్ యూజ్ చేయడం వల్ల మనకు సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అలాగే మనకు క్రెడిట్ కార్డ్ కూడా ఉన్నట్టుగా ఉంటుంది. సో, ఒక క్రెడిట్ కార్డ్ ఉంటే మనం వేరే బ్యాంక్స్‌కి అకౌంట్ లేకున్నా కూడా మనం క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని గురించి మరొక వీడియో చేస్తాను.